హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు మంచి ఫ్రై తోటి మీ ముందుకు వచ్చానండి. అదేం ఫ్రై అనుకుంటున్నారా? ఇది బంగాళదుంప ఫ్రై అనుకుంటున్నారా? లేకపోతే మీకు ఎలాగా కనిపిస్తుంది? ఇది ఏ ఫ్రై లాగా అనిపిస్తుంది? మీరు గెస్ట్ చేయండి చూద్దాం. ఇదేంటో తెలుసా? చాలా హెల్దీ. మనం అరటికాయ అండి, పచ్చి అరటికాయలు ఉంటాయి కదా, దాంతో ఫ్రై. చాలా చాలా బాగా. ఇప్పుడు అందరు పిల్లలు బంగాళదుంప ఫ్రై అంటే చాలా మంది ఇష్టపడతారు కదా, చాలా వరకు పిల్లలు అందరూ ఇష్టపడతారు. అంతకంటే కూడా చాలా సేమ్ అది ఎంత ఇష్టపడతారో, బంగాళదుంప ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా, పెద్దోళ్ళు అయితే అసలు తినకూడదు, అంటే ఎక్కువగా తినకూడదు, ఎప్పుడన్నా తినొచ్చు. కానీ ఈ అరటికాయ అనుకోండి, మీరు ఎవరైనా తినొచ్చు. అరటికాయ చాలా హెల్దీ కదా, చాలా ఫైబర్ కూడా ఉంటది. పిల్లలు పిల్లలేంటి పెద్దలేంటి అందరు తినొచ్చు. ఇది చూడండి, అరటికాయల్ని ముందుగా ఉడికించుకున్నాను. అది ఎలా చేశాననేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అరటికాయలు ఉడికించి పెట్టుకున్నాను అనమాట. వాటిని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అదేమన్నా తాలింపు వేసినాకైనా తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, అంత ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, అరటికాయలు ఇలా తోలుతో సహా డైరెక్ట్ గా ఉడికిచ్చేసుకున్నాను. ఎందుకంటే ఈజీగా చూడండి, ముక్కలు కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా మీకు బంగాళదుంపల్లాగా అలాగే అనిపిస్తున్నాయి కదా. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఈ ఫ్రై చేసి పెట్టారంటే మాత్రం. నిజంగా మీరు బంగాళదుంపలు తినకూడదు అనుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారే, అది ఇలా చేసుకున్నారనుకోండి, చాలా చాలా టేస్ట్ బాగుంటుంది, మీకు హెల్త్ కి కూడా మంచిది. ఇప్పుడు చూడండి, బాండీలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, తాలింపు గింజలు వేసుకున్నాను, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసుకొని కొంచెం దీన్ని లైట్ గా దోరగా వేయించుకొని దీనిలోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను చూడండి. వేసుకొని మామూలుగా తాలింపు వేసేసుకోవాలి. దీనిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను చూడండి. చక్కగా ఇవి కూడా లైట్ గా ఫ్రై కాబట్టి కొంచెం లైట్ బ్రౌన్ ఇచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపే మనం అది ముక్కలు కట్ చేసేసుకోవచ్చు, అంత తొందరగా అయిపోతుంది, అసలు టైం కూడా పట్టదు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది, చాలా చాలా హెల్దీ కూడా. చూడండి, ఈ ఉల్లిపాయలంతా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నారు. అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. తర్వాత ఊరికే ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది నిజంగా. చాలా సాఫ్ట్ గా ఉంటాయి. మీకు బంగాళదుంపలు ఎలా ఉంటాయో అంత సాఫ్ట్ గా ఇవి కూడా ఉంటాయి. అసలు తినటానికి కూడా చాలా ఉట్టిదే అలా తింటా ఉంటే ఉట్టి ముక్కలే తినాలనిపిస్తా ఉంటది, అంత బాగుంటది. చూడండి, దీనిలో కొంచెం మనకు టేస్ట్ కి తగినట్లుగా ఉప్పు, పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఒకటి వేస్తున్నాను, అంటే అది చాలా హెల్దీ. ఇంత ముందు కూడా నేను కొన్నిట్లో వేసాను. ఇలాంటి కూరల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి, హెల్త్ కి కూడా చాలా బాగుంటది. అదేంటనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని వీటిని, ఇవి ఉడికినాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు. చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇది మీరు ఆఫీసుకి వెళ్ళి ఇదేందో చూసారా? ఇదేంటనుకుంటున్నారు? చాలా చాలా హెల్దీ అండి. చెప్పమంటారా అదేంటో? అది ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ మనకి అవిసె గింజలు ఉన్నాయి కదా, అవి ప్రతి కూరలో వేసుకోండి, మీకు చాలా చాలా మంచిది. ఇప్పుడు వేగిన తర్వాత దీనిలో కొంచెం కారం వేసుకున్నాను నేను. ఉల్లిపాయ కారం, చిన్న ఉల్లిపాయ కారం అంటారు కదా, అది వేసుకుంటున్నాను. కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు, ఫ్రైలు కదా, అలాంటివి అయితే బాగుంటాయి అన్నమాట. దీనిలో ఇప్పుడు ఆ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంది కదా, అది వేసుకున్నా, అవిసె గింజల పొడి. దీనిలో చాలా, ఇంకా నేను నువ్వుల పొడి కూడా వేస్తుంటాను. ఇప్పుడు అది లేదు, అందుకని పచ్చగా ఇంతవరకే వేసాను. అది ప్రతి కూరలో ఒక స్పూన్ వేసుకున్నారంటే చాలా మంచిదండి. ఫైబరు, కాల్షియము, ఐరన్ అన్ని చాలా ఉంటాయి. అది ఒక స్పూన్ అది వేసేసుకొని, అలాగే కొత్తిమీర వేసేసుకొని ఇలా కలుపుకుంటే ఇంకెంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారా, చాలా చాలా టేస్టీగా ఉంటది. అందులో హెల్త్ కూడా, ఇప్పుడు మనం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా వేసాం కదా, హెల్త్ కూడా చాలా మంచిది. అది ప్రతి కూరలో వేసుకోవచ్చండి, హెల్త్ కి చాలా చాలా మంచిది. చూసారా, ఎంతో టేస్టీగా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు అరటికాయల్లో 2 అరటికాయలు నేను ఫ్రై చేశాను, ఇంకో అరటికాయ ఉంచాను. ఎందుకో తెలుసా? దాంతో నేను పచ్చడి చేసుకున్నాను. పచ్చడి కూడా మాకు బాగా ఇష్టపడతారు. ఇది ఇంతకుముందు నేను చేసి చూపించాను కూడా పచ్చడి, ఇంతకుముందు వీడియోలో కూడా ఉన్నాయి. ఇందులో మిరపకాయలు, కొంచెం ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాను, పచ్చిమిరపకాయలు. ఆ వేగిన తర్వాత ఈ ఉడికించుకున్న అరటికాయ ఉంది కదా, అది వేసుకొని దీనిలో ఉప్పు, చిన్నులపాయలు, జీలకర్ర, కొంచెం పెరుగు వేసుకొని ఇది చూడండి, దీన్ని మిక్సీలో వేసేసుకున్నాను. తర్వాత దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను చూడండి. మామూలు తాలింపు గింజలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఇంగువ వేసుకొని ఈ మిక్సీలో వేసుకున్న పచ్చడిని దీనిలో వేసేసుకున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి తినొచ్చు, టిఫిన్ లోకి తినొచ్చు. ఎలా ఉన్నాయండి రెండు? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్